బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి తొలి రోజు కలెక్షన్ల పరంగా అన్ని చోట్ల రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో ఏరియాలో సాధిస్తున్న కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు బయటికి వచ్చాయి. రాయలసీమ ఏరియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి పుష్ప 2 సినిమా ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఆల్మోస్ట్ ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు కలెక్షన్లు 14.5 కోట్ల రేంజ్ గ్రాస్ వసూలను ఓవరాల్ గా మొదటి రోజు సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక్కడ బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ అంచనాలన్నింటినీ ఇక్కడ మించిపోయాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు మొత్తం మీద ఇక్కడ సాధించిన ఓవరాల్ షేర్ లెక్క ఇప్పుడు 12.5 కోట్ల రేంజ్ దాకా ఉండటం విశేషం. సినిమా ఓవరాల్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని ఇక్కడ వసూలను సాధించింది. ఓవరాల్ గా సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే ఆల్మోస్ట్ 2.5 కోట్ల వరకు గ్రాస్ వసూలు రాగా 2 కోట్ల వరకు షేర్ ఇక్కడి నుండే సొంతమైంది. ఇక ఓవరాల్ గా హైట్స్ 2.28 కోట్ల దాకా నమోదవ్వగా ఓవరాల్ గా మొత్తం మీద అన్ని కలుపుకొని మొదటి రోజు సినిమా 12.48 కోట్ల దాకా షేర్ ను సాధించింది. అందులో ప్రీమియర్స్ కలెక్షన్లను తీసేస్తే 10.48 కోట్ల దాకా షేర్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నట్లు అంచనా. అందులో కూడా హైట్స్ ను తీసేస్తే ఓవరాల్ గా మొదటి రోజు 8.2 కోట్ల రేంజ్ వర్త్ షేర్ ను సాధించిందని అంచనా వేయవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రీమియర్స్ తో కలుపుకొని నాన్ ఆర్ఆర్ఆర్ మూవీస్ లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. కానీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఇప్పటికీ దేవర సినిమానే టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. అయినా కానీ ఓవరాల్ గా అన్ని కలుపుకొని రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపిన పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర రాయలసీమ ఏరియాలో ఇప్పుడు సరికొత్త బెంచ్ మార్క్ ను నాన్ ఆర్ఆర్ఆర్ మూవీస్ లో నమోదు చేసింది. ఫ్యూచర్ లో వచ్చే ఏ బిగ్గీస్ ఈ రికార్డు కలెక్షన్లను బ్రేక్ చేయగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.